సింగర్ మంగ్లీపై కేసులో కీలక విషయాలు బయటకు వస్తూ ఉన్నాయి. మంగ్లీ తమ్ముడు శివ మరికొందరు పెట్టుబడుల పేరుతో వందల మందిని ఆకర్షించి మోసం చేశారు అంటూ అడ్వకేట్ సుబ్బారావు చెబుతున్నారు. ఈ మోసంలో మంగ్లీ హస్తం కూడా ఉందన్నారు. మంగ్లీ ప్రచారం చేయడంతో 200 మంది పెట్టుబడులు పెట్టారు అన్నారు. కొంతమంది బాధితులు మంగ్లీకే డైరెక్ట్ గా డబ్బులు ఇచ్చారు అన్నారు. మోసంపై మంగ్లీని ప్రశ్నిస్తే బెదిరింపులకు దిగారు అన్నారు అడ్వకేట్ సుబ్బారావు. తమ బాధితులే 10 కోట్లకు పైగా మోసపోయారని చెప్తూ ఉన్నారు అడ్వకేట్ సుబ్బారావు. సింగర్ మంగ్లీ తమ్ముడు అండ్ కో మోసాలపై అడ్వకేట్ సుబ్బారావు ఇంకా ఏమంటున్నారో, అసలు ఈ కేసులో మొత్తం ఎంతమంది హస్తం ఉంది అనే అంశాలపై మరింత సమాచారం మా ప్రిన్సిపల్ కరెస్పాండెంట్ ప్రణీత అందిస్తారు. సింగర్ మంగ్లీతో పాటు ఆమె సోదరుడు అండ్ మరికొందరిపైన పంజగుట్ట పిఎస్లో కంప్లైంట్ చేశారు ఒక అడ్వకేట్. సో ఈ అడ్వకేట్ ఏం చెప్తున్నారు, అసలు మంగ్లీ చేసినటువంటి తప్పిదం ఏంటి, ఆమె మీద పోలీసులు నమోదు చేసినటువంటి కేసు ఏంటి, మనతో మాట్లాడేందుకు అడ్వకేట్ ఉన్నారు. ఏం జరిగింది, అసలు మంగ్లీ మీద మీరు కంప్లైంట్ చేయాల్సినటువంటి అవసరం ఏమొచ్చింది? అయితే 2 నెలల క్రితం నా దగ్గరికి మైక్రో ఫైనాన్స్లో మోసం చేశారని చెప్పేసి నా దగ్గరికి ఒక 30-40 మంది రావడం జరిగింది. సో వాళ్ళ తరపున ఆ కేసులో ఉన్నటువంటి బాధితుల తరపున కేసుని లోతుగా విచారణ చేసినప్పుడు ఇందులో మంగ్లీ వాళ్ళ తమ్ముడు శివ చౌహాన్ హస్తం ఉందని తెలిసినప్పుడు వివరణ కోసం తనకి వేరే ఒక మ్యూజిక్ డైరెక్టర్ ద్వారా ఫోన్ చేయడం జరిగింది. చేస్తే తను చాలా అసహ్యంగా జుగుప్సాకరంగా మాట్లాడుతుంది. నాకేంటి సంబంధం, నాకెవరు తెలుసు, నాకెవరో తెలీదు అని మీకెందుకు చెప్పాలి ఈ విషయాలు అని అన్నప్పుడు, ఓకే అమ్మా మీ ముందుగా తెలుసుకుంటే ఒకవేళ దీంట్లో మీది ఏం తప్పు లేదు, వివరణ కోరితే తప్పేం లేదు కదా, దీంట్లో ఒకవేళ మీ తప్పేం లేకపోతే మీరు ఏదైనా ఎక్స్ప్లెనేషన్ ఇచ్చుకుంటే ఒకవేళ అది ఆమోదయోగ్యంగా ఉంటే మీ పేరు తీసేయడానికి మామూలుగా మాట్లాడినాం అని చెప్పేసి అన్న తర్వాత తను ఒక సెంట్రల్ మినిస్టర్ పేరు చెప్పి, ఆయన తెలుసా, నాకు బాగా తెలుసు, మీరు చాలా జాగ్రత్తగా ఉండాలని చెప్పి డైరెక్ట్గానే బెదిరించింది. ఏంటి వీళ్ళు చేసిన ఫ్రాడ్ ఏంటి, అసలు ఇందులో మంగ్లీ పాత్ర ఏంటి, ఆమె డైరెక్ట్గా ఇన్వాల్వ్ అయ్యారా లేదంటే బ్యాక్ ఎండ్ నుండి సపోర్ట్ చేశారా? ఆమె బ్యాక్ ఎండ్ నుండి సపోర్ట్ చేసిందండి. వాళ్ళ తమ్ముడు డైరెక్ట్గా ఇన్వాల్వ్ అయ్యి ఉండు. తను ఏంటంటే గోకుల్ నందన ఇండియా ఇన్ఫ్రా ప్రైవేట్ లిమిటెడ్ అని చెప్పేసి ఒక కంపెనీ స్టార్ట్ చేసిండు. రామావత్ మధు, పాల్దియా భరత్ చౌహాన్, పాల్దియా శైలజ చౌహాన్. సో వీళ్ళంతా పెట్టిన తర్వాత దాంట్లో ఏం జరిగిందంటే డబ్బులు ఫ్రాడ్, అందరూ కూడా ఇన్వెస్ట్మెంట్ పెట్టారు. నుండి చేస్తున్నారు ఇట్లా వాళ్ళు దాదాపుగా 3 సంవత్సరాల నుంచి ఇచ్చారా ఇంట్రెస్ట్, హై రిటర్న్స్ ఇచ్చారా? 2 నెలలు 3 నెలలు అందరికీ ఇచ్చారు. దాంతో నమ్మి దాదాపు 100 మంది పెట్టుబడులు పెట్టేసరికి ఆ డబ్బులన్నీ తీసుకొని స్వాహా అయిపోయారు. ఎవరెవరు పారిపోయారు దీంట్లో రమావత్ మధు, పాల్దియా భరత్ చౌహాన్, పాల్దియా శైలజ చౌహాన్, మంగ్లీ తమ్ముడు శివ. ఇందులో డైరెక్ట్ గా ఎక్కడ మంగ్లీకి ఇన్వాల్వ్మెంట్ లేదు. మంగ్లీయే బ్యాక్ ఎండ్ నుండి నడిపించింది. డబ్బులు కూడా చాలా మంది క్లయింట్లు మంగ్లీ అపార్ట్మెంట్కి వెళ్ళి కోకాపేటలో వాళ్ళ అపార్ట్మెంట్లో ఇచ్చారని బాధితులు కూడా అంతకుముందు మీడియా ఈ సమావేశంలో వాళ్ళందరినీ పెట్టి మాట్లాడించాం. వాళ్ళు చెప్పారు మంగ్లీ ఇంటికి కూడా వెళ్ళారు, కొంతమంది మంగ్లీని కూడా కలిశారని కూడా చెప్పారు బాధితులు. మరి మీ పేరు చెప్పి కోట్లల్లో దందా చేస్తున్నప్పుడు మరి మీరు కేసు పెట్టడానికి రండి, బాధితుల తరపున పోలీస్ స్టేషన్లో కేసు పెట్టానంటే నేను కేసులు అలాంటివి ఏం పెట్టుకోను సార్ అని. మరి అలాంటప్పుడు మీ పాత్ర లేదని మేము ఎట్లా అనుకుంటాం, మిమ్మల్ని అయితే ఇందులో నుంచి ఎక్స్క్యూజ్ చేసే మంది బాధితులు ఎన్ని కోట్ల ఫ్రాడ్ జరిగింది? దాదాపుగా దీంట్లో నాకు తెలిసి నాతో మాట్లాడిన వాళ్ళు అయితే మాత్రం దాదాపుగా 150 నుంచి 200 కోట్ల ఫ్రాడ్ ఉంది. నా దగ్గరకు వచ్చిన బాధితులు మాత్రం 9.5 నుంచి 10.5 కోట్ల వరకు మోసపోయారు. ఎక్కడ కంప్లైంట్ చేయలేదా పోలీసులకి? డైరెక్ట్ మీడియేషన్ కోసం మిమ్మల్ని ఆశ్రయించారు? నా దగ్గరకు వచ్చిన తర్వాత అన్ని పోలీస్ స్టేషన్లలో కేసు పెట్టించాం. కొన్ని పోలీస్ స్టేషన్లలో ఎఫ్ఐఆర్ అయింది. ఏది కర్నూలులో ఎఫ్ఐఆర్ అయింది, పటాన్ చెరువులో ఎఫ్ఐఆర్ అయింది. మిగతా పోలీస్ స్టేషన్లలో కంప్లైంట్లు చేశారు. వాళ్ళు ఇది సివిల్ మ్యాటర్, ఎఫ్ఐఆర్ చేయమంటే కోర్టుకు వెళ్ళడానికి వచ్చామన్నట్టు, కోర్టుకు తీసుకెళ్ళడానికి వచ్చాం. కోర్టుకు వెళ్ళే క్రమంలోనే మంగ్లీ నన్ను వాళ్ళ అడ్వకేట్ ద్వారా సంప్రదించి కూర్చొని మాట్లాడదామని చెప్పి మాట వెనుకపోయేసరికి వాళ్ళ తమ్ముడితో వాళ్ళు బెదిరించారు. అంటే ఏమని బెదిరిస్తారు ఫైనల్గా మిమ్మల్ని? అంటే డబ్బులు తీసుకోమని వాళ్ళ అడ్వకేట్ ద్వారా ఆఫర్ చేశారు. నేను తీసుకోను, నా ద్వారా వచ్చిన వేరే అతను ఒకవేళ నాకు వచ్చింది కేసు వేరే ఆయన ద్వారా, ఒకవేళ అతనితో మాట్లాడుకోండి, నాకు సంబంధం లేదు, నేనైతే డబ్బులకు లొంగను అని అంటే వాళ్ళు ఏం చేశారంటే మరి మర్డర్ చేయించడం అంటే కష్టం కానీ యాక్సిడెంట్ చేయించడం చాలా ఈజీ అని చెప్పేసి నన్ను యాక్సిడెంట్ చేసి చంపేస్తానని బెదిరించారు. ఎవరు బెదిరించారు? రమావత్ మధు, మంగ్లీ వాళ్ళ తమ్ముడు శివ. మంగ్లీ ఏమని బెదిరిస్తుంది మిమ్మల్ని? మంగ్లీ ఏమని బెదిరిస్తుంది అంటే మంగ్లీ చాలా మంది పెద్ద పెద్ద రాజకీయ నాయకులతో ఫోన్లు చేపిస్తుంది. కేసులు వాపస్ తీసుకోండి, కేసులో నుంచి నన్ను తీసేయండి, నా మీద పెట్టిన వీడియోలు తీసేపించండి అని చెప్పేసి మాట్లాడింది. తను నాకు చాలాసార్లు ఫోన్ చేసి కూడా అభ్యర్థించింది, రిక్వెస్ట్ చేసింది. సో వాళ్ళ తమ్ముడు డైరెక్ట్గా ఇన్వాల్వ్ అయ్యి ఉన్నారు. వాళ్ళ తమ్ముడికి ఒక బాధితుడు డైరెక్ట్ 30 లక్షలు ఇచ్చిండు. సో ఉన్నప్పుడు ఏదైతే మా తప్పు లేదు అని చెప్పి ఒక సింపుల్ ప్రెస్ నోట్ ఇస్తే కాదు, దీనికి క్షుణ్ణంగా మీడియా ముందుకు వచ్చి ఆవిడ వివరణ కూడా ఇవ్వాలి. థ్యాంక్ యూ. అది ఓవరాల్గా మంగ్లీ కేసులో అడ్వకేట్ చెప్పినటువంటి వర్షన్ ఇది. మంగ్లీతో పాటు ఆమె సోదరుడు శివ అండ్ మరో 3 పైన కూడా కేసు నమోదు చేశారు. సో ఫర్దర్గా పోలీసులు దీన్ని ఎట్లా దర్యాప్తు చేయబోతున్నారో చూడొచ్చు. విజువల్ సాయి కిరణ్తో పంజగుట్ట పిఎస్ నుండి ప్రణీత టీవీ 9.